ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికిప్పుడు రాష్ట్ర రాజకీయాలు తన చుట్టే తిరగాలనని, పొద్దున లేస్తే తన గురించే మాట్లాడుకోవాలని చాలా ఆశ ఉన్నట్టున్నది. మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉంటే చెప్పుండ్రి. కవిత ఎంచుకున్న దారి, ఎత్తుకున్న ఎత్తుగడ ఒక్కటి కొసెల్లుతలేవు. కాబట్టి కేసీఆర్ బిడ్డకు సాయం చేయుండ్రి. ఎందుకంటే ఓసారి మహిళా బిల్లని ఢిల్లీకి పోయి లొల్లి చేసింది, మళ్ళా దాని మాట ఎత్తలేదు. తర్వాత బీసీ ఉద్యమం ఎత్తుకొని మొత్తుకున్నది. ఆ బీసీ ఉద్యమాన్నైనా బిగ్గరగా పట్టుకోవాలి కదా, కానీ నడుమిట్లనే నారాజు చేసింది. తర్వాత అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఎక్కల్లేని ఆగ్రహం ఎల్లగక్కింది. కానీ కార్ సర్కార్ ఉన్న రోజులు ఏడవైనో తల్లి అనే వరకు మెత్తబడ్డది. తర్వాత కవులందరినీ కలుపుకొని దాశరథి జయంతి చేసి వాళ్ళతోని పొగిడించుకునే పోయాలు చెప్పించుకున్నది. ఇట్లా పొంతనలేని పోరాటాలు చేసుడే కాదు, నలుగుట్లే ఇలువగలిగినోళ్లను తిట్టినట్టు చేస్తే ఇంకింత ఫేమస్ అయితా అనుకున్నదేమో. పవన్ కళ్యాణ్ పతార లేకుండానే డిప్యూటీ సీఎం అయిందా అన్నది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరువు తీసినంత పని చేసిండ్రు కవితది. అట్లనే జగన్ ప్రతిపక్ష లీడర్గా 2.0 చూపెడుతున్నాడు అన్నది. దాంతో టీడీపీ ఊరుకుంటారా? పొల్లు తిట్టిండ్రు. ఆ ముచ్చట్లు అట్లుంటే రాజకీయ లీడర్లను ఇంటర్వ్యూలు చేసే ఛానల్స్ మనుషులు అలాగుంటారు. ఆ రూల్స్ను తీసివారేసినట్టు చేసి సినిమా వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫేమస్, ఇంకింత ఫేమస్, మహా ఫేమస్. ఓ ఇట్లా మస్తు ఉపాయాలు వేస్తున్నదట. ఫుట్బాల్ ఆటల ఒక్క కిక్కు హీరో అయినట్టు కవిత ఏదన్నా ఒక్క దెబ్బకు ఏక్ నంబర్ లీడర్ కావాలని కలలుగా అంటున్నది కావచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీలకు షికాకులేసి షిరాకు పడుతున్నారట. కవిత మీటింగులు మింగుడు పడతలేవట. కవితకి ఎందుకు ఇంత ఆపచ్చన? నవ్వెటోన్ ముంగట్నే బొక్కబోర్ల పడ్డట్టు ఎందుకు చేయాలి అని అంటున్నారట బీఆర్ఎస్ పార్టీలు. మరి అక్క తీరు ఇప్పటికైనా మారుతుందా, లేకుంటే ఎంత ఉరికి ఎడ్లు కాసినా పొద్దుగూకదనే ముచ్చట తెలుసుకుంటుందా అనేది చూడాలిగా.